ఒకసారి చేజారిన తర్వాత తిరిగి రావడం చాలా కష్టం అనమాట. అవి మన జీవితంలో, మన దినాలైనా, మన పనులైనా, మన ఆయుష్ అయినా, మనకి ఇవ్వబడిన అవకాశాలైనా, మన దగ్గరకు వచ్చిన వాక్యమైనా దానిని మనం అర్థం చేసుకొని మన బ్రతుకులు సరి చేసుకోకపోతే అక్కడే ఉన్న చూడలేని అందులుగా మారిపోతాం. అక్కడే ఉన్న మన అడుగులు నాశనం వైపుకే పరుగులు తీస్తాయి. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ చరణం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చాలండి. ఇక్కడ వ్రాయబడిన మాట, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. యవ్వనం అసలు కొత్తదవుతుందా? క్రొత్త యవ్వనం ఉంటుందా? మనిషి జీవితంలో యవ్వనం ఎన్నిసార్లు వస్తుంది? ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారి బాల్యం, యవ్వనం, వయోజనం, వృద్ధాప్యం. కానీ ఇక్కడ రాయబడిన మాట, పక్షిరాజు యవ్వనము వల్లే నీ యవ్వనము క్రొత్తదగునట్లు, లేకపోతే క్రొత్తదగుచుండునట్లు. ఇక్కడ యవ్వనం క్రొత్తదవుద్దట, క్రొత్త యవ్వనం వస్తుందట. అంటే ఒకసారి అనుభవించిన తర్వాత, ఆ స్థితి అయిపోయిన తర్వాత మరలా రెండోసారి యవ్వనం, ఆ యవ్వనంలో ఉండే పరిస్థితులు మరలా వస్తాయట. అవి ఎలా వస్తాయి అని చెప్పడానికి పోల్చిన పోలిక ఏంటి అంటే, పక్షిరాజు యవ్వనము వలె. పక్షిరాజుకి యవ్వనం ఉందా? ఆ ఉన్న యవ్వనం క్రొత్తదవుతూ ఉంటుందా? అయితే ఎలా అవుతుంది? పక్షిరాజు యవ్వనం ఎలా క్రొత్తదవుద్దో తెలిస్తే మన యవ్వనం అలా క్రొత్తగా చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. వాస్తవంగా క్రొత్త యవ్వనం రాదు, కానీ యవ్వనములో ఉన్నటువంటి పరిస్థితులు రెండవసారి తిరిగి మనం తెచ్చుకోవడానికి వీలుందనమాట. అది ఎలాగో తెలియాలి అంటే ఈరోజు పక్షిరాజుని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పక్షిరాజుకి నూతన యవ్వనం ఎలా వస్తుందో తెలుసుకుంటే మనం ఎలా నూతన యవ్వనులుగా మారవచ్చు. నూతన అంటున్నారంటే మరొకసారి వస్తుంది అనమాట, తెచ్చుకోవచ్చు అనమాట. అందుకే కొంతమందిని చూస్తాం మనం కదా, వృద్ధాప్యానికి వచ్చి చాలా చురుకుగా పనిచేస్తుంటే 60లో 20లా అంటాం మనం. అంటే 20 ఏళ్ల వయసులో చేయవలసిన పనులు చురుకుతనం 60 ఏళ్ల వయసులో చేస్తున్నప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాం. శరీరానికి వృద్ధాప్యం వస్తుందేమో కానీ మనసుకు ఉండదు అని చెప్పడానికి చాలా సందర్భాలు కనబడుతూ ఉంటాయి మనకి. అలాంటి విషయాలు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా సంపాదించాలో ఈరోజు మనం నేర్చుకుందాం. పక్షిరాజు అనగానే పక్షులకు రాజు, పక్షి జాతిలో రాజు. జంతువులకి రాజు ఉన్నాడు కదా, సింహం లేక పులి, పెద్దవాటిని సింహాన్ని అడవికి రాజుగా మాట్లాడుతూ ఉంటాం. అలాగే పక్షులకు రాజు ఉన్నాడు, ఆ రాజే పక్షిరాజు. దాన్ని మన తెలిసిన భాషలో చెప్పాలంటే గ్రద్ద లేదా గద్ద, ఎలా అయినా పిలుస్తారు. ఈ పక్షిరాజు యవ్వనమట క్రొత్త యవ్వనం వస్తుందట. అంటే జంతువులకు లేదేమో ఈ యవ్వనం, పక్షులలో కూడా మిగిలిన పక్షులకు లేదేమో ఈ యవ్వనం. అందుకే పక్షిరాజు యవ్వనము వలె అనే పదం వాడబడింది. ఆ అవకాశం దానికి ఒక్కదానికే ఉంది. అలా దాని యవ్వనము వలె మన యవ్వనాన్ని మార్చుకునే అవకాశం కూడా మనకు కూడా ఉంది. ఎలాగో తెలుసుకుందాం ఈరోజు. మనకి అసలు భూమి మీద ఉన్న జీవరాశులని 84 లక్షల జీవరాశులని మాట్లాడుకుంటాం కదా మనం. అందులో కేవలం పక్షుల జాతి 10,000 ఉన్నాయి. 10,000 రకాల పక్షుల జాతులు ఉన్నాయి. 77,000 రకాల మొక్కల జాతులు ఉన్నాయి. మనకెన్ని తెలుసు అందులో? ఓ 10 20 తెలిసేమో, లేదా ఒక 100 తెలిసేమో. వేల సంఖ్యలో మనకు తెలియదు కదా. పక్షుల విషయం కూడా అంతే. పక్షులు 10,000 రకాల జాతులు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. 10,000 రకాల జాతుల పక్షులకు రాజెవరు అంటే గ్రద్ద. ఈ పక్షిరాజులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పక్షిరాజులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి ప్రత్యేకతను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ముందుగా ఏ జీవికైనా ప్రాథమిక అవసరం ఆహారం. అవి పక్షులకు కూడా. మనం బాగా ఆలోచిస్తే మొక్కలకి, జంతువులకి వస్త్రాలు అవసరం లేదు కదా.
మనుషులకు కావాలి. కానీ మిగిలిన 2 ఉన్నాయి చూడండి. మనిషి అసలు కనీస అవసరాలే 3. ఏంటవి? ఆహారము, వస్త్రము, గూడు, నివాసము. వీటిల్లో పక్షులకి జంతువులకి వస్త్రాలు అవసరం లేదు, బ్రతికేయగలవు. మనిషికే వస్త్రాలు కావాలి. కానీ మిగిలిన 2 ఉన్నాయే, ఆహారము, నివాసము, ఇవి అన్ని జీవులకు కావాలి. పక్షులు ఎన్ని రకాల గూడులు ఉన్నాయి? పక్షులలో అందమైన గూడు నిర్మించే పక్షి గిజిగాడు. చాలా చూస్తారు మీకు, తుమ్మ చెట్లకి ఇలా బారుగా ఏలాడి మధ్యలో గూడుండి మళ్ళీ కింద కొంచెం ఏలాడుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. చాలా ప్రత్యేకమైనదనమాట. ప్రతి పక్షి గూడు ఏర్పాటు చేసుకుంటుంది. ఏర్పాటు చేసుకోలేని పక్షి వేరే గూటుల్లో కాపురం చేస్తాయి. కాకి గూడు పెడుతుంది, కోకిల దానిలో నివాసం చేస్తుంది. అది పెట్టుకోపోయినా చేస్తుంది. అంటే వాటికి నివాసం ఖచ్చితంగా కావాలి. అలాగే ఆహారం కావాలి. ఇక ఆహార విషయంలో మనిషి ఎంత కష్టపడతాడో జానెడు పొట్ట నింపుకోవడానికి ప్రతి జీవి అలాగే కష్టపడుతుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. చీమెంత? అది వేసవి కాలంలోనే ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి బయలుదేరద్దట. ఫ్రెండ్స్ని వేసుకొని ఎక్కడ దొరుకుతుందో చూసుకొని, వాటికి పై అధికారి లేకపోయినా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకొని తెచ్చి నిల్వ చేసుకొని వర్షాకాలంలో దానిని అనుభవిస్తుంది. చీమెంత? దాని పొట్టెంత? దానికి కావలసిన ఆహారం ఎంత? దీనికోసం కాలాన్ని నిర్ణయించుకొని ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అది చిన్న జీవి. ప్రకృతిలో చిన్న జీవి మొదలుకొని పెద్ద జీవి వరకు కూడా ఆహారం కోసం అన్వేషిస్తాయి. ముఖ్యంగా వాటికి ఉన్న ప్రధానమైన మంచి లక్షణం ఏంటో తెలుసా? ఏ జీవి ఆహారం కోసం బయలుదేరుతూ ఉన్నా మొదటిగా తన కన్నులు పైకెత్తి దేవుని అడిగి బయలుదేరతాయి. అందుకే భక్తుడు రాస్తాడు, నీ చేతిలో సర్వజీవుల కన్నులు నీ వైపు ఉన్నాయి, నీ చేతిలో నుండి వచ్చే ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాయి అంటాడు. ఒక కాకి ఆహారానికి వెళ్తున్నా, ఒక పిచ్చుక ఆహారానికి వెళ్తున్నా, ఒక పాము ఆహారానికి వెళ్తున్నా, ఏది ఆహారానికి వెళ్తున్నా లోకంలో సామెత ఉంది, దొంగోడు దొంగతనానికి వెళ్తూ కూడా చేసుకుంటాడట. మంచిగా దొంగతనం జరగాలి, నాకు బాగా లభించాలి అని. అలాగే పక్షులు ఆహారానికి వెళ్ళేటప్పుడు వాటికి కొంచెం ఆహారమే అవసరమైనా సరే మొదటిగా దేవుణ్ణి ప్రార్థించి, అయా ఎవరి ద్వారా నీవు మాకు ఆహారాన్ని సిద్ధపరిచావో అది మాకు ఈ రోజుకు దయచేయమని అడిగిన తర్వాతే బయలుదేరి వెళ్తాయట అవి. వాటికి ఎంత జ్ఞానం అండి! అవి ఎంత జీవులు! వాటి బుర్ర ఎంత, అందులో మెదడెంత, దానికి ఉన్న పవర్ ఎంత! అందులోనే మొదటిగా చేసే మనకు తెలుసు కదా, లేవడమే పక్షుల కిలకిల స్వరాలు రావాలి వింటూ ఉంటాం కదా మనం. ఏంటవి? ఈరోజు ఇచ్చావు, లేచాము, ఈ దినమంతా మమ్మల్ని నువ్వు చూసుకో, ఇది నీ ఇష్టం, నువ్వు చేయాల్సిందే అని ఉదయమే లేవడమే దేవుని స్తుతిస్తాయి. మరి మనమైతే ఆవులించుకుంటూ లేట్ అయితే బాత్రూంలోకి పరిగెడతాం, కాస్త సమయం ఉందనుకుంటే చీపురు పట్టుకొని బయటికి పరిగెడతాం. ఇవి మనం సహజంగా చేసేవి. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? భూమిని విచారించు, పక్షులను విచారించు, మృగాలను విచారించు, అవి నీకు పాఠాలు నేర్పిస్తాయి. అవి నేర్పే మొదటి పాఠం ఏంటో తెలుసా? మా ఈ చిన్న పొట్టలు నిండాలి అన్నా, మేము హాయిగా ఒక దినాన్ని గడపాలి అన్నా అది కేవలం దేవుడు మాత్రమే చేసేది. ఇది మీరు నేర్చుకోండి అని చెప్తున్నాయి. ఇక పక్షిరాజు దగ్గరికి వద్దాం. మరి పక్షిరాజుకు కూడా ఆహారం కావాలి కదా. ఇదేం చేస్తుందట? పక్షిరాజు చనిపోయి పీనుగులైపోయి వాసన కొట్టే మాంసాన్ని తినదట. దానికి ఫ్రెష్గా ఉండాలంట. చనిపోతే అప్పుడే చనిపోయిన వాటి మాంసమే అవి తింటూ ఉంటాయట. అంటే మురుగుడు పడిపోయి నిలవైపోయి పాడైపోయిన వాటి వైపు అది చూడదట. అట్టండి, నాకు తెలియదు, నేను నెట్లో సెర్చ్ చేసింది. వాటికి అప్పుడే వెంటనే కాస్త 1 గంట ముందు చనిపోయిన వాటి మాంసం అయితేనే అవి బాగా ఇష్టంగా తింటాయట. అందుకే అలాంటి ఆహారం కొరకు ఎదురు చూస్తుంది. ఎక్కువ శాతం బ్రతుకున్న వాటిని తినడానికి ప్రయత్నం చేస్తుందట. అందుకే చూడండి, గద్ద చచ్చిన కోడి పిల్లను పట్టుకెళ్తుందా, చక్కగా ఆహారం కొరకు తిరుగుతున్న కోడి పిల్లను పట్టుకెళ్తుందా? చెప్పాలి మీరంతా, ఇవాళ్ళన్నీ చూడాలమ్మా మీరంతా. ఏం చేస్తుంది? మీరు నెట్లో కొట్టండి, సముద్రంలో చేపల్ని అలా అలా వచ్చి అలా పట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బ్రతుకున్న చేపల్ని, బ్రతుకున్న కోడి పిల్లల్ని, వాటిని చూసి వాటిని ఆహారంగా తీసుకోవడానికే మొదటిగా ప్రయత్నం చేస్తుందట పక్షిరాజు. ఇక ఆ ఆహారాన్ని సంపాదించే విషయంలో తన శరీరంలో ఉన్న అవయవాలలో ప్రాముఖ్యంగా పనిచేసే అవయవాలు ఒకటి ముక్కు.
2 గోళ్ళు, 3 రెక్కలు. పక్షిరాజుకి ఆహారపు విషయాలలో తనకు సహకరించే విధంగా వేటితో అది ఆహారాన్ని సమకూర్చుకుంటుంది అంటే, ఒకటి ముక్కు. అందుకే ముక్కు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చూస్తుంటారు మీరు. బండ ముక్కు దేనినైనా ఒక్కసారి ఘాటు పెట్టిందంటే దాని నోటికి వెళ్ళిపోవాల్సిందే. రెండవది కాళ్ళ గోళ్ళు కూడా దానికి చాలా బలాన్ని ఇస్తాయి. ఇలా గుచ్చి లాగితే అంత లెక్క చర్మం వచ్చేయాల్సింది దేనిదైనా సరే దానికి. రెండవది బలంగా ఎగరాలంటే దానికి రెక్కలు చాలా ఉపయోగపడతాయి. దాని శరీరంలో ఈ 3 భాగాలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ మూడింటితో దేనినైనా సాధించగలదు పక్షిరాజు. ఇక ఆహార విషయంలో ఎక్కడుండి ఆహారాన్ని సమకూర్చుకుంటుంది, ఎంతసేపట్లో సమకూర్చుకుంటుంది అనేది మనకు తెలియాలి అంటే, పక్షిరాజు కట్ట ముఖ్యంగా కన్ను బాగా పనిచేస్తుందట. గద్ద కన్ను బాగా పనిచేస్తుందట. గద్దకి 4 దాన్ని ఏమంటారు, ఐబాల్స్, లోపల మన కనుగుడ్లు కదా ఉంటాయి కదా, అవి 4 ఉంటాయట. మనకెన్ని? ఒకటే. వింటున్నారు అందరూ? ఎన్ని ఉంటాయి? 4 ఉండటం వలన దాన్ని ఏమంటారు, 340 డిగ్రీల కోణంలో ఏ వైపునైనా చూడగలదట గద్ద. మనమైతే ఇటు చూస్తే ఇటే, మళ్ళీ ఇటు తిరగాలంటే మనం మొత్తం తిరగాలి, తలన్న తిరగాలి లేదా మనమన్నా తిరగాలి. అది అలా కాదు, ఇలాగే ఉండే అన్ని వైపులా చూడగలదట గద్ద. అంటే కొంతమంది 340 డిగ్రీలు అన్నారు, కొంతమంది 360 డిగ్రీలు అన్నారు. మీరు ఎలా తీసుకున్నా టోటల్గా దానికి 4 కనుపాపలు ఉంటాయి. వాటి సహాయంతో చుట్టూ చూడగలదు. దానికి ఉన్న టాలెంట్ అది. అసలు పక్షులకు రాజు ఎందుకు అయిందంటే దాని టాలెంట్ అది. రెండోది, దానికున్న బలమైన మరొకటి ఏంటి అంటే, మనం సూర్యుడిని మిట్ట మధ్యాహ్నం ఇలా బయట బయటకు వచ్చి నిలబడి ఇలా డైరెక్ట్ చూడగలమా? కానీ గద్ద చూడగలదట. మండు వేసవిలో సూర్యుడిని డైరెక్ట్గా చూడగలిగిన పక్షి ఏది అంటే పక్షిరాజు, గద్దట. ఇంకా చెప్పనా, ఆ పక్షి గడ్డ ఎప్పుడైనా బాగా బలహీనంగా అనిపిస్తే, నీరసంగా అనిపిస్తే వెంటనే ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి సూర్యుడిని అలా కాసేపు అలా చూస్తూ ఉంటుందట. వెంటనే దానికి ఎనర్జీ వచ్చేస్తుందట. సూర్యుడిని చూసి తన బలహీనతను పోగొట్టుకొని మరలా బలాన్ని తెచ్చుకొని తన పనిలోనికి ప్రవేశిస్తుందట. ఎవరు? మరి ఖచ్చితంగా చాలా పాఠాలు మనకు నేర్పించేలానే ఉంది కదా, అవునా? చివరి దశలో కూడా, ఇక చనిపోతాను అనుకున్న సమయంలో కూడా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయి బండ సందుల్లో పడుకొని సూర్యుడిని చూస్తూ చనిపోద్దట. సూర్యుడితో దానికి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. సూర్యుడిని చూసి బలాన్ని తెచ్చుకోగలదట. సూర్యుని డైరెక్ట్గా చూడగలదట. చివరి క్షణాల్లో సూర్యుని చూస్తూనే మరణిస్తుందట. ఇది పక్షిరాజుకున్న లక్షణాలు. ఇక ఇప్పుడు ఇది ఆహారం కోసం ప్రయత్నం చేసేటప్పుడు మనం అంటూ ఉంటాం, ఒక్కొక్కసారి మన ముందే ఆడుకుంటూ పిల్లలు ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయారు అనుకోండి, అప్పుడు వెంటనే పెద్దోళ్ళు అనే మాట ఏంటో తెలుసా? ఏమంటారు? గద్దొచ్చి కోడి పిల్లని తీసుకెళ్ళిపోయిందండి, ఇప్పటి వరకు పిల్లోడు మన మధ్య చక్కగా ఆడుకున్నాడండి, భలే తిరిగాడండి, ఎన్ని మాటలు చెప్పాడనండి, చిటిక్కును పోయాడండి అంటారు. ఎందుకు అలా పోలుస్తారు అంటే, వాస్తవంగా కోడి పిల్లలు తిరుగుతున్నప్పుడు చుట్టుప్రక్కల కాకులు తిరుగుతాయి కానీ గద్దలు తిరగవు. కానీ ఎక్కడి నుండి చూస్తుందో తెలియదు, సమయాన్ని చూసుకొని అలా జస్ట్ ఒక్కసారి కనురెప్ప వేసేలోపు వసతి తీసుకుంటూ వెళ్ళిపోద్ది కదా. అందుకే బైబిల్లో కూడా ఎక్కడ నుండి చూస్తుందో, ఎంత దూరంలో ఉండి చూస్తుందో బైబిల్ చెప్పింది, శాస్త్రం కూడా చెప్పింది. గ్రద్దట 300 అడుగుల దూరంలో నుండి తనకు కావలసిన కుందేలు పిల్లను చూడగలదట. 300 అడుగుల దూరంలో ఉండి కూడా కిందున్న తన ఆహారానికి అవసరమైన వస్తువు ఏదైనా కావచ్చు, ముఖ్యంగా కుందేలుని బాగా చూడగలదట. 300 అడుగుల దూరంలో ఉండి కుందేలుని చూడగలదట ఆహారం కొరకు. అసలు వాస్తవంగా ఆహారం కొరకు ఎక్కడ నుండి చూస్తుంది, ఎందుకు ఆ మాట వ్రాయబడింది అని మనం చూస్తే, యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వచనంలో, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకునునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకును, అక్కడ నుండియే తన ఎరను వెదుకును. ఎక్కడి నుంచి?
ఎత్తైన కొండ మీద గూడు పెట్టి అక్కడ నుండి చూస్తుందంట క్రిందికి. దేనికోసం చెప్పాలి? దేనికోసం? ఆ ఎత్తైన స్థలం ఎంత దూరం ఉంటుందో శాస్త్రజ్ఞుల లెక్కలు కట్టి చెప్పింది ఏంటి అంటే 50 నుంచి 120 అడుగుల ఎత్తులో గూడు కట్టుకుంటుందట. అంత దూరము నుండి ఏం చేస్తుంది? అక్కడ నుండి ప్లాన్ చేస్తుందట వెతుక్కుంటాం. ఎక్కడ ఈరోజు నా ఆహారం ఎక్కడి నుండి వెతుక్కుంటుంది? తానున్న చోటు నుండే, గూటిలో నుండే వెతుక్కుంటుంది. ఎక్కడో చూసింది, చక్కగా కనిపించింది, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళాలి. ఎలా వస్తుంది? కొంచెం కొంచెంగా ఆ చాటుగా ఈ చాటుగా వస్తుందా? రాదు. చూసుకుంటుంది. ఆ పిల్లల దగ్గర తల్లి లేని సమయమో లేకపోతే ఇంటి వాళ్ళు లేని సమయమో చూసుకుంటుంది. ఒక్కసారిగా అతి వేగంగా అక్కడి నుంచి కిందకి ఉరుకుద్ది, దాన్ని పట్టుకుంటూ వెళ్ళిపోద్ది. కాకులకు మళ్ళీ ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి వాలుతూ కొంచెం వదిలిపెడుతూ మనం వెళ్ళి రాళ్ళబెట్టి కొట్టి తెచ్చుకునేలాగా ఏముండదు. గద్ద ఉంటుందా? చాలా వేగంగా వస్తుంది. తను కావాలనుకున్న దాన్ని తీసుకుని వెళ్ళిపోద్ది. అందుకే ఇదే యోబు భక్తుడు నరుని ఆయుష్ని గురించి మాట్లాడుతూ పోలుస్తూ పక్షిరాజుని పోల్చాడు. ఎలా పోల్చారో చూద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఏవి అంటే మనిషి ఆయుష్ గురించి మాట్లాడుతూ, ఎర మీదకి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నరుని ఆయుష్ ఎంత స్వల్పమైనదో, ఎంత వేగంగా గడుస్తుందో చెప్పడానికి భక్తుడు దేని పోల్చాడు? ఎర మీదికి పక్షిరాజు విసిరినంత స్పీడ్గా మన దినాలు ఉన్నాయట. కానీ మనం మాత్రం చాలా హాయిగా ఉన్నాం. ఎన్ని వారాలు వాక్యం వినకపోయినా చలనం ఉండదు. శరీర సంబంధమైన పనులలో మునిగిపోయి వాక్యం లేకపోయినా ఇంకో వారం ఉందలే అనుకుంటున్నాం. లోక సంబంధంగా, శరీర సంబంధంగా, శరీర ఆశలు ఇచ్చులు నెరవేర్చే పనిలో ఎంత సమయం వృధా అయిపోయినా ఇంకా ఉందనుకుంటున్నాం. కానీ దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? గ్రద్ద ఎర మీదకి వచ్చి దాన్ని పట్టుకొని పోయినంత వేగంగా ఉన్నాయట నరుని జీవిత దినాలు. కానీ మనలో ఎవ్వరికి భయం లేదు. నిజంగా అంత వేగంగా ఉంటే ఏం చేస్తుంది? కోడి ఏం చేస్తుంది చెప్పండి? కోడికి శత్రువు ఉంది, గద్ద నా పిల్లల్ని తీసుకుపోద్దని కోడికి తెలిసే ప్రతి క్షణం ఏం చేస్తుంది? అది ఎంత అసలు అరుస్తూనే ఉంటుంది. కొక్కురు అనుకుంటూ, రెక్కలు ఎప్పుడు విప్పుకుంటూ, కొంచెం ఇలా బయటకు వదిలినా మళ్ళీ ఏదైనా రాగానే పరిగెత్తుకొని వచ్చేసి అలా రెక్కలు విప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. దానికి తెలుసు శత్రువు గనక వస్తే ఎంత వేగంగా తన పిల్లల్ని తీసుకొని పోతాడు. కానీ ఈరోజు అంత వేగంగా మన దినాలు గడుస్తున్నాయన్న ఆలోచన మాత్రం మనకి లేదు. అందుకే గ్రద్ద ఎవరికైనా పాఠాన్ని నేర్పడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. గ్రద్ద జీవితంలో మొదటి భాగం మనం ఆహారాన్ని ఆలోచిస్తున్నాం. ఈ ఆహారం కొరకు తానున్న నివాస స్థలములో నుండే ఎక్కడ ఆహారం ఉందో వెతుక్కుంటుంది. వెతుక్కున్న ఆహారం మీదకి చాలా వేగంగా వస్తుంది, పట్టుకొని పోతుంది. వదిలిపెట్టేలే దాఖలాలు ఉండవు. గ్రద్ద పట్టుబడితే వదిలిపెట్టడం అంటూ మ్యాక్సిమం ఉండదు, అంత బలంగా ఉంటుంది. మరి ఆహారాన్ని సంపాదించుకునే విషయంలో పక్షిరాజు మనకేమి నేర్పిస్తున్నాడు? నీకేమి నేర్పిస్తున్నాడు? ఏమి నేర్పిస్తాడంటే, నువ్వెక్కడున్నా నీ ఆత్మ బలంగా ఉండాలి అంటే అవసరమైన ఆహారం ఎంత దూరంలో ఉన్నా నీ ఇంటిలోనే కూర్చొని వెతికే ప్రయత్నం నువ్వు చేయాలి. నీ దగ్గరికే వస్తాయి పాంప్లెట్స్, రావా? వస్తాయిగా. అనౌన్స్మెంట్ నీ దగ్గరికి రావా? పలానా చోట పలానా సేవకులు వచ్చారు, వాక్యం చెప్తారు, పలానా చోట సత్యవాక్యం వినబడుతుంది అన్నప్పుడు నువ్వేం చేయాలి? మరి దూరంలో ఉండే 120 అడుగుల ఎత్తు దూరంలో ఉన్నటువంటి పక్షే క్రిందున్న ఆహారాన్ని చూస్తున్నప్పుడు మరి నీకు సమీపంగా వస్తున్న ఆహారమైనా భుజించగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? నీ చుట్టూ ఒక 10, 20, 30, 50 కిలోమీటర్ల దూరంలో నీకు సత్యవాక్యం వినబడుతుంటే పరిగెత్తుకుని వినగలిగే స్థితిలో ఈరోజు మీరున్నారా? వాస్తవంగా మీరేం చేయాలి? ఎక్కడ వాక్యం దొరుకుద్దో మీరు వెతుక్కోవాలి. అది దొరుకుతుందంటే మీరు పరిగెత్తుకెళ్ళి తినాలి, అంతేనా? కానీ మీ దగ్గరకే వార్తలు వచ్చినా, మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నా సహకరించట్లేదని కారణం చెప్తున్నామంటే ఇప్పుడు మన ముందు ఎవరు బెత్తం పట్టుకొని నిలబడతారు? పక్షిరాజు గద్ద నిలబడి అడుగుతుందనమాట, నన్ను చూడు, మీకులా మాట్లాడలేను, మీ అంత జ్ఞానం నాకు
లేదు. కానీ నాకు అవసరమైన ఆహారం కోసం మాత్రం నేను ఎక్కడి నుండి చూస్తున్నాను? నా గూటిలోనే ఉండి భూమి మీద ఎక్కడ ఆహారం దొరుకుతుందో వెతుక్కొని అది నాకు దొరుకుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని నేను సంపాదించుకుంటున్నాను. మరి మీరు పరలోకం చేరాలి అంటే మీ ఆత్మకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం మీరెంత దూరం పరిగెడుతున్నారు? అసలు మీరెంత వెతుకుతున్నారు? దొరుకుతుంటే ఎంత పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు? సాకులు చెప్తున్నారా? అయితే రేపు ఆయన కూడా చెప్తాడు సాకు. అప్పుడు అడుగుతాం, బ్రతిమలాడతాం. నరకాల్లో ఉన్న బాధ ఏంటో తెలుస్తుంది కదా. అప్పుడు బ్రతిమలాడతాం ఏమని? దేవా క్షమించు ప్రభా, వద్దు ప్రభా, ఇది వద్దు, నాకు ఇది తీసేయి, అది నాకు ఇవ్వని అడుగుతావు కదా. ఆయన కూడా ఈ రోజు నువ్వు ఏ కారణాలు చెప్తున్నావో అవే కారణాలు నీ ముందు పెడతాడు రేపు. నీకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసినప్పుడు మనిషిగా నీవే దేవుణ్ణి మోసం చేయాలి అనుకుంటే దేవుడు ఆయన నిన్ను పనిష్మెంట్ ఇవ్వడానికి ఆయనకి ఏమైనా అడ్డా? అవకాశాలు ఇచ్చి నేను అడుగుతుంటే నువ్వు సద్వినియోగం చేసుకోవట్లేదు కాబట్టే ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజే పక్షిరాజుని నీ ముందు పెట్టి ఆయన నీకు నేర్పుతున్న విషయం ఏంటో తెలుసా? ఈ రోజు నుంచైనా నీ ఆత్మకు అవసరమైన ఆహారం కొరకు పరిగెత్తేవాడిలను ఉంటే మంచిది. లేదంటే చాలా కష్టం పరలోకాన్ని స్వతంత్రించుకోవడం. చాలా సింపుల్ రీజన్స్ చెప్తూ ఉంటాం మనం. జలుబు చేసిందండి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయండి, నీరసంగా ఉందండి, వెళ్ళడానికి వాహనాలు దొరకలేదండి, నేను రావాలనుకున్న వాళ్ళు నా దగ్గరకు రాలేదండి, చాలా డబ్బులు నిన్నటి వరకు ఉన్నాయండి, ఇవాళే ఛార్జీకి లేవండి. ఇవి పెద్ద కారణాలా? నీకు జబ్బొస్తే ఇవన్నీ అధిగమించవు? నువ్వు అధిగమించవా? నీ పిల్లడు ఫీజు కట్టక ఎగ్జామ్ మానేస్తే వీటన్నిటి కోసం నువ్వు సమకూర్చవా? లక్షలు సమకూరుస్తావు ఆ రోజు నువ్వు. కానీ ఒక 100 రూపాయల పెట్రోల్ కోసం ఆలోచన చేస్తావు, కొంచెంపాటి నీరసానికి ఆలోచన చేస్తావు. అంటే నీకు ఏది ముఖ్యం అనిపిస్తుందంటే ఆధ్యాత్మిక విషయాల కంటే శరీర సంబంధమైన విషయాలు ముఖ్యమనిపిస్తుంది కాబట్టి కారణాలు, సాకులు చూపిస్తున్నావు. కానీ ఈ చిన్న సాకే రేపు మహాలోకాన్ని కోల్పోవడానికి మాదిరవుతుంది. ఒకసారి ఆలోచన చెయ్యి. పక్షిరాజు ఈ పూట నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? అంత దూరంలో ఉండి కూడా నా కడుపు నింపుకోవడానికి నేను ఆహారాన్ని వెతుకుతున్నాను. పరలోకాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్న ఒక క్రైస్తవుడా, నీ ఆత్మ ఆహారం లేక నశించిపోతుంటే ఎంత దూరంలో ఉండి నువ్వు వెతుకుతున్నావు? ఇది మొదటిది. ఇక 2 నివాసం. మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఎక్కడ కట్టుకుంది గూడు? ఎక్కడ కట్టుకుంది? కొండల మీద. ఎంత దూరం అని చెప్పాను? 50 నుంచి 120 అడుగుల ఎత్తులో గూడు కట్టుకుంటుంది. ఇక గద్ద యొక్క గూడట చుట్టూ ముళ్ళతో ఉంటుందట, లోపల మాత్రం చాలా మెత్త స్పాంజీలా ఉంటుందట. అది పడుకోవడానికి, తన పిల్లల్ని గుడ్డులు పెట్టుకోవడానికి వీలుగా మాత్రం చాలా మెత్తగా ఉంచుకుంటుందట. చుట్టూ మాత్రం శత్రువు రాకుండా ఉండడానికి ముళ్ళతో వేస్తుందట. ఎందుకు అసలు అది అంతెత్తులో గూడు కట్టుకుంటుందంటే గద్దకి శత్రువు పామట. పాములు వెళ్ళి ఆ గుడ్లు తిని పిల్లల్ని పాడు చేస్తుందని దానికి అందకుండా ఉండడానికి ఎత్తులో కట్టుకుంటుందట. ఒకవేళ ఎత్తులోనికి పాము వెళ్తే అక్కడి నుంచి పట్టుకొని ఇంకా ఎత్తుకు తీసుకెళ్తుందట చంపేయడానికి. గ్రద్దకున్న బలమే ఆకాశమట. ఖాళీ స్థలంలో ఆ ప్రశాంత వాతావరణంలో చాలా బలంగా ఉంటుందట గ్రద్ద. కిందకు వస్తేనే కొంచెం తగ్గుద్దట దాని బరువు, బలం. అందుకే పాములు ఏవైనా తినే ప్రయత్నంలో దొరికితే మాత్రం అక్కడి నుంచి ఇంకా పైకి తీసుకొని వెళ్ళి దాని బలం పెరుగుద్ది, శత్రు బలం తగ్గుద్ది, దాన్ని చీల్చి చెండాడేస్తుందట. మీకు మాట చెప్పిన గ్రద్దట సుమారు 8,000 నుండి 10,000 అడుగుల ఎత్తు పైకి వెళ్ళగలదట. కట్టేది 120 అడుగులే కానీ గూడు అది ఎగరగలిగిన ఎత్తు ఎంతో తెలుసా? 8,000 నుండి 10,000 అడుగుల ఎత్తు పైకి ఎగరగల. అది పైకి వెళ్తున్న కొలది బలంగా ఉంటుందట. పైకి ఎక్కుతున్న కొలది చాలా బలంగా ఉంటుందట. దాని బలాన్ని తట్టుకోగలిగే శక్తి వేరే ఏ పక్షికి లేదట. ఎంత బలంగా ఉంటుందంటే పక్షిరాజు. మామూలుగా మిగిలిన పక్షులు మీరు గమనించండి, ఎప్పుడైనా వర్షాలు వస్తున్నాయి అనుకోండి, తుఫాన్లు అలాంటివి, పక్షులు ఏం చేస్తాయి? పారిపోయి గూళ్ళలో దాక్కుంటాయి. మనం కూడా చూసేవాళ్ళం కదా ఇదివరకు. పిచ్చుకలు, కాకులు ఎక్కడికి వస్తాయి? తడిసిపోయి మన రాడ్ల మీద వచ్చి కూర్చుంటాయి కాకులు. పక్షుల్లో మిగిలిన పక్షులన్నీ వర్షము కానీ, గాలి కానీ, తుఫాను కానీ వస్తుందని కానీ గూటికి పారిపోతాయట. పక్షిరాజు మాత్రం గూడు విడిచి బయటకు వస్తుందట. వచ్చి తుఫానుకి ఎదురుగా వెళ్తుందట. తన బలమైన రెక్కలను పూర్తిగా విప్పేసి
ఆ తుఫానులో ఎదురుగా వెళ్తుంటే మేఘాలు సైతం వాటికి దారిస్తాయట. అంటే వాటిని తప్పించుకుని వెళ్ళగలిగేంత బలంగా మారిపోద్దట అది. అందుకే ఆకాశమే దానికి బలం. అక్కడే ఉండి అన్నీ అక్కడే చేసుకుంటుంది. ఎత్తైన స్థలంలో శత్రుదాడి నుండి రక్షించుకోవడానికి గూడు కట్టుకుని, ఒకవేళ శత్రువు దొరికితే మరింత ఎత్తులోనికి తీసుకుని వెళ్ళి, అంతేకాదు సకల జీవరాశులు భయపడిపోయే తుఫాన్లకి వర్షాలకి భయపడిపోతూ ఉంటే ఇది మాత్రం బయటకు వచ్చి దానిని ఎదిరించి ఎదురీదుద్దట. గాలి దాన్ని ఇలా కొడుతూ ఉంటే అది దానికి ఎదురుగా వెళ్ళుద్దట. వెళ్ళి దాన్ని అధిగమించి అప్పుడు ఆనందిస్తుందట. అక్కడ అంత బలంగా ఉంటుందటండి గ్రద్ద. మరి తన నివాస సంబంధమైన విషయాలలో గద్ద మనకేం పాఠం నేర్పిస్తుంది? నీ నివాసం ఎక్కడుంది? గద్ద నివాసం ఎక్కడా? 1 కొండల మధ్య, 2 ఎత్తైన స్థలములో. మరి నీ నివాసం? యేసుక్రీస్తు వారు చెప్పారుగా, ఎవరైనా తమ పునాది ఎక్కడ వేసుకోవాలి? ఇసుక మీద, బండ మీద. మరి పక్షిరాజు అక్కడే పెట్టుకుంది కదా, అంటే మనకేం నేర్పిస్తుంది? ఇసుక మీద వద్దు, నీ పునాది బండ మీద వేసుకో నాకులా అని చెప్తుంది. 2, నువ్వు వేసుకున్న పునాది మీద ఇప్పుడు ఎవరైనా సరే ఇల్లు కట్టాలి అంటే సాధ్యమైన మ్యాక్సిమం ఎవరైనా ఏం చేస్తాం? గతంలో ఉన్న దానికంటే కొంచెం ఎత్తులో కట్టుకోవాలని చూస్తాం. ఎందుకంటే రాబోయే తరాల్లో కొంచెం మంచి కావాలి, పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరు కట్టుకున్నా. కాబట్టి పక్షిరాజు ఎత్తైన స్థలంలో గూడు కట్టి మనకేమి నేర్పిస్తుందో తెలుసా? నువ్వు ఎత్తుకు ఎదగాలి, ఉన్నత స్థితికి ఎదగాలి, పైనున్న వాటిని వెతకాలి. బండ మీద నీ పునాది వేసుకుని అసలు ఈ లోకమే నీకు శాశ్వతం కాదనుకుని పరలోకంలోనే నీ పౌరస్థితి ఉందనే సంగతి నీ జ్ఞాపకాల నుంచి ఎప్పుడూ తొలగిపోకూడదు అని నేర్పిస్తుంది. ఎవరైనా ఏదైనా అడిగినా మీ ఊరు, మీ ఏది ఎక్కడ అంటే ఏం చెప్పాలి? మామూలుగా మనవే చెప్తాం. కానీ ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే ఇది అశాశ్వతం అండి, ఇక్కడ మేము పరదేశులము, యాత్రికులమండి, మా నివాసం ఎక్కడుంది? పైనుంది. ఎక్కడుంది? పైనుండి. పక్షిరాజు గూడు కంటే ఎత్తులో ఉంది మంది. ఆ సంగతి మరచిపోయి బ్రతుకుతున్నాం కనుకనే దేవుడు పక్షిరాజును పెట్టి ఈరోజు ఓ పక్షికున్న జ్ఞానం మీకు లేదా? అది చూడు ఎంత ఎత్తులో గూడు కట్టుకుంటుంది శత్రువు నుండి బయటపడడానికి. మరి నీ గూడు నువ్వెక్కడ అసలు కట్టావా? నువ్వు పునాది వేసుకున్నావా? బండ మీద వేసావా? క్రీస్తు అనే బండపైన నీ పునాది వేసుకున్నావా? క్రీస్తు అనే బండమైన నీ పునాది వేసి పరలోకమే నా పౌరస్థితి కలిగిన దేశం అని నీ చూపు అక్కడుందా? ఇంకా లోకం చుట్టే తిరుగుతున్నావా? ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇక్కడేదో సంపాదించాలి, ఇక్కడేవో సాధించాలి, ఇక్కడెవరినో ఉద్ధరించాలి అనుకొని ఓ ప్రాకులాడుతున్నావా? ఎవ్వరు నీ వెంట రారు, ఏది నీ వెంట రాదు. నువ్వు చూస్తుండగానే అన్నీ అలా వదిలిపెట్టి 2 చేతులు ఖాళీవి పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఒక అలెగ్జాండర్లా. ఎవరు ఒక అలెగ్జాండర్ ఆయన చేతులు బయట పెట్టాడన్నమాట. కానీ ఎవరు చనిపోయినా వాళ్ళు చెప్పకపోయినా మనం బయట పెడితే ఖాళీ చేతులే కనపడతాయి. ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళేది ఏది అయినా దీనికోసమే ప్రయత్నం చేస్తాం, దీనికోసమే పోరాటం చేస్తాం. ఈరోజు ఆడే అబద్ధాలు, చేసే దొంగతనాలు, చేసే మోసాలు, చేసే హత్యలు దేనికోసం? దేనికోసం? ఈ లోకంలో సంపాదన కోసం కాదా? జానడు స్థలం కోసమో, సెంటు భూమి కోసమో, సమాజంలో పలుకుబడి కోసమో, వీటి కోసమేగా మనుషుల మధ్యలో కక్షలు, క్రోధాలు కాదా? కాదా? అవును. కానీ మరి ఏది నీ వెంట వచ్చేది? 1000 కోట్ల ఎకరాలు సంపాదించిన మన కృష్ణంరాజు గారికి 1000 కోట్లు ఉన్నాయట. ఆయనకి 3 ఎవరో ఎంతమంది ఆడపిల్లలు అన్నారు. ఏ పిల్లకి ఇంకా వివాహం అవ్వలేదు. కారణం ఏంటని ఆరాధిస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆయనకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయట. అంత 1000 కోట్ల ఆస్తులు కలిగిన వరుడు దొరకలేదట, అందుకు పెళ్లి చేయలేదట. 1000 కోట్ల ఆస్తులు లేవని అల్లుడిని తెచ్చుకోరండి. అంటే గొప్ప వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్తున్నా నేను. నాకు ఇన్ని ఉంటే నాకు వచ్చే అల్లుడికి కనీసం ఇంకో 1000 ఎక్కువ ఉండాలనుకుంటాడు ఆయన. నిజం, నేను చదివినది ఆయన విషయాన్ని. కారణం ఎందుకు ఆయన ఇంకా పిల్లలకు వివాహాలు చేయలేకపోయారు అంటే కేవలం వాళ్ళకు మించిన ఆస్తిపరుడు దొరక్కంట. మరి అన్ని 1000 కోట్ల ఆస్తులు ఎంత పట్టుకెళ్ళారు ఆయన వెళ్తూ? ఎంత పట్టుకెళ్ళారండి? ఎవరం పట్టుకెళ్ళాం. ఏమీ లేనోడు అప్పులేం పట్టుకెళ్ళడు, ఉన్నోడు ఆస్తులేమి పట్టుకెళ్ళడు. అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కానీ బ్రతుకుతున్న కాలంలో గుర్తుండవలసిన విషయం ఏంటంటే మరణిస్తే ఉన్నతమైన లోకానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఉండగానే పునాది గట్టిగా వేసుకోవాలి. నా పౌరస్థితి అదే, శాశ్వత లోకం అదే.
నా ముందు బ్రతికిన పితరులంతా ఉన్నతమైన లోకం కోసమే తృణప్రాయంగా భావించారు ఇక్కడ ఉన్న దానిని, గుడారాలలో జీవించారు. నేను కూడా అంతే ఏదో ఉన్నంత వరకు అనుభవించడమే తప్ప ఇది శాశ్వతమైన మనస్సు మాత్రం ఎవ్వరికి ఎప్పటికీ రాకూడదు. ఇది వాక్యం సెలవిస్తున్న విషయం. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. పక్షిరాజు తన గూటి నుండి మనకు నేర్పే విషయం ఏంటో తెలుసా? నీ గూడు అక్కడ కావాలి, నీ పునాది ఇక్కడ కావాలి, నడుమ నీ జీవితం సమస్తము అశాశ్వతం అనుకొని జీవించాలి. ఇది నేర్పిస్తుంది పక్షిరాజు. ఇక పక్షిరాజు జీవితంలో తన పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవడం? పక్షిరాజు పిల్లలు గూటిలో ఉంటాయి కదా, కేవలం 10 నుండి 12 వారాలు మాత్రమే వాటిని పోషిస్తుందట. అది పిల్లలు పుట్టాక పక్షిరాజు ఎన్ని వారాలు పోషిస్తుంది? 10 నుండి 12 వారాలు మాత్రమే పోషిస్తుందట. ఆ తర్వాత మీ బ్రతుకు మీరు బ్రతకండి అన్నట్లు ఉంటుందట. ఆహారం సరిగా పెట్టదట. బయటికి వెళ్ళి అవి ఆహారం తెచ్చుకోవడానికి అవి ప్రాక్టీస్ చేయాలి. అందుకోసం పరిస్థితులు తల్లే కల్పిస్తుందట. కల్పించి ఇదేం చేస్తుందట, ఒకేసారి పిల్లలన్నీ గూటిలో ఉండగానే గూడును ఒక్కసారి ఇలా కదుపుద్దట. ఏమవుతాయి పిల్లలు? వెంటనే గూటులన్నీ జారి జలజల కింద పడిపోతాయి. ఎత్తులో ఉన్నాయి కదా, ఆ ఎత్తు మీద నుంచి కిందికి రావాలి కదా. కిందకి వచ్చేటప్పటికి వాడికి భయం సహజం కదా. పిల్లలు తల్లి చేయి జారితే ఎలా ఉంటారు? విలువలాడిపోయి అమ్మ 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 నరిచేస్తూ ఉంటాయట. మీరు నిజంగా బయట శాస్త్రం చెప్తున్న విషయం, అక్కడ గూడు చెదరగొట్టి ఆ పక్షులు కిందకు వచ్చే లోపు పక్షిరాజు వచ్చి చేతులు రెక్కలు చాచి కాసేస్తుందట. అక్కడ నుంచి తోసేది వెంటనే, ఏంటి మా అమ్మ ఇలా చేసింది, ఇలా ఊపేసింది ఏంటి, మేమేమైపోతాం, మా అమ్మకి అసలు ప్రేమ లేదా, జాలి లేదా, ఏమేం తల్లి అనుకుంటాయట పక్షులు. కానీ అవి కిందికి వచ్చి నేలను తాకే లోపు అది వచ్చి కాసేస్తుందట. అమ్మాయ అనుకుంటాయట పిల్లలు, మా అమ్మ మంచిదే, మా అమ్మ మంచిది, అలానే వదిలేదట. మళ్ళీ తీసుకెళ్ళి పైన పెట్టిద్దట, మళ్ళీ వదిలేస్తుందట. ఇప్పుడు పిల్లలకి అలా వాళ్ళ అమ్మ 2-3 సార్లు వదిలేసేటప్పటికి మూడోసారి ఎలా ఎగరాలో తెలుస్తుందట. ఇంతకు ఎందుకు చేసింది పని? తన పిల్లలు తనలా ఎగరాలి, ఆహారాన్ని సంపాదించుకోవడానికి బయటకు వెళ్ళాలి. పిల్లలకు అది నేర్పడానికి కొంచెం కఠినంగానే వ్యవహరిస్తుందట. అది కొంచెం కఠినంగానే వ్యవహరించి ఆ విధానాన్ని పిల్లలకు నేర్పిస్తుందట. మరి మనం చేస్తున్నామా? ఫలించి అభివృద్ధి పొందాలి, అది ఎక్కడో లోపం జరుగుతుంది. అందుకే అసలు మనమే ఫలించకపోతే మన పిల్లలకేం నేర్పిస్తాం? అందుకేనేమో పక్షిరాజుని పెట్టారు ఈరోజు. ఇప్పుడు పక్షిరాజు నిలబడి అడుగుతుంది, మనకు ఒక 60 వచ్చేస్తాయి, లేదా మనకు ఒక 50 వచ్చేస్తాయి, మన పిల్లలకు 30 వచ్చేస్తాయి. వాడి పిల్లడికో 10 వచ్చేసినా మనం ఇంకా మన పిల్లలకే నేర్పం. ఇప్పుడు పక్షిరాజు చెప్తుంది, ఓ పక్షినయ్యుండి ఇంత పొట్టతో నా చిన్న పిల్లల ఆహారానికి సరిపడి సంపాదించుకోగలిగిన అవి వాటంతటవి సంపాదించుకోవాలని గూటిని చెల్లాచెదురు చేస్తున్నానే. పిల్లలంట ముందే చెప్పాను కదా, చుట్టూ ముళ్ళుంటాయి, మధ్యలో స్పాంజిలా ఉంటుంది కదా, బయటికి రావడానికి ఇష్టపడబట్ట. అందుకే గూడు చెదరగొడుతుందట. అది ఇలా పడుకుంటే సోమరిలా ఉంటారు మీరు, అలా ఉండకూడదని ఇలా కదపగానే జల రాలిపోతూ ఉండగానే వచ్చి మళ్ళీ పట్టుకుంటుందట. మరి మనం మన పిల్లలకి ఎంత వాక్యాన్ని నేర్పిస్తున్నాం? మన పితరులు చేసిన తప్పే మనము చేద్దామా? దేవుడు తన గురించి తన పిల్లలకు నేర్పి పండుగలు ఆచరించాలని చెప్తే అది మానేయడం వల్లే కదా దేవుని కోపం వచ్చి పండగలను అసహించుకున్నారు ఆయన. మరి పండగ లేదని చెప్పి నువ్వేం చేస్తున్నావు? లేకపోతే క్రీస్తు నమ్మిన నాకు ప్రతిరోజు పండగ అని చెప్పి ఏం చేస్తున్నావు? అసలు చేయట్లా. నీ పిల్లల్ని నీ దగ్గర కూర్చోబెట్టుకుని, ఇదిగో దేవుడు ఇంత గొప్పవాడు, ఇన్ని అద్భుత కార్యాలు చేసినవాడు, నిజం చెప్పాలంటే పాపులమే మరణిస్తున్నప్పుడు తన కుమారుని మన కొరకు పంపినవాడు, ఆయన మనం నమ్మాలి, ఆయన ఉన్నారని నమ్మాలి, ఈయన ద్వారా వెళ్ళాలని నమ్మాలి, నీ జీవితంలో వీటిని మర్చిపోకూడదని ప్రతిరోజు నీ పిల్లలకు నువ్వు నేర్పుతున్నావా? నేర్పవలసిన బాధ్యత నీకే ఉంది. లేకపోతే పక్షిరాజు నిలబడి ఈరోజు మీ ముందు బెత్తం పట్టుకున్నాడు. ఏమని? నేను నా పిల్లలకి నేర్పాను, నువ్వు నీ పిల్లలకి నేర్పుతావా లేదా అని 2 వేస్తాడు. ఎవరు? పక్షిరాజు. మరి పక్షులతో కొట్టించుకుందామా మనం? చెప్పండి, పక్షులతో అనిపించుకుందామా మనం? ఉండకూడదు. అందుకే ఆయన చెప్తున్న మాట, మనం మన పిల్లలకు వాక్యాన్ని నేర్పించాలి. ఇది నీ బాధ్యత. ఈ విలువ నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దీని విలువ తప్పకుండా తెలుస్తుంది. ఇక ఫైనల్గా ముందే చెప్పా,
30 నుంచి 40 సంవత్సరాల వయసు వచ్చే నాటికి గ్రద్దకు ముక్కు బాగా అరిగిపోద్దట. గోళ్ళన్నీ అరిగిపోతాయి, రెక్కలన్నీ బలహీనమైపోతాయి. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ నిర్గమాకాండంలో గ్రద్ద రెక్కల మీద మోసినట్లు మిమ్మల్ని మోసాను అని రాయించారు. గుర్తుందా మీకు? 19వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. అంటే గ్రద్ద తన పిల్లల్ని ఎంత, ఒకవేళ గూడు ఎక్కడైనా చెదిరి ఇంకో గూడు మార్చాలంటే తన పిల్లల్ని ఎలా మోస్తుందో, పిల్లలు కిందికి పడిపోతున్నప్పుడు రెక్కలు చాచి ఎలా చేర్చుకుంటుందో, నేను అలా చేర్చుకున్నాను మిమ్మల్ని అని ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుని చెంత మనం చేరాలి అని చెప్పడానికి పక్షిరాజుని మన ముందు పెట్టారు. ఆయన నేర్చుకోవాలి. ఆహారాన్ని ఎలా సంపాదించాలో పక్షి నేర్పిస్తుంది, గూడు ఎక్కడ కట్టుకోవాలో పక్షి నేర్పిస్తుంది, పిల్లలకు ఎలా నేర్పించాలో పక్షి నేర్పిస్తుంది. ఇక 4వది, ఈ ముక్కు గోళ్ళు ఇవన్నీ పాడైపోయినప్పుడు దాని ముందు రెండే 2 ఆప్షన్స్ ఉంటాయంట పక్షిరాజు ముందు. అయితే ఒకటి, ఏమీ చేయలేక చావడం, అంటే 40 ఏళ్ళకి దాని ఆయుష్ అయిపోద్ది. లేదు, నేను కొంచెం కష్టపడితే నాకు మరొక సగం జీవితం ఉంటుంది. 35 నుంచి 40 లోపే కదా అన్నీ పాడైపోతాయి అని చెప్పాను. వాటిని బాగు చేసుకోగలిగితే మరలా రెట్టింపు జీవితం దానికి ఉంటుందట. కొంచెం వినండి, ముగిస్తా నేను. పక్షిరాజు జీవితకాలం 70. 35 నుంచి 40 వచ్చేటప్పటికి అది పుట్టుకతో వచ్చిన వాటి గోళ్ళు, ముక్కు అన్నీ పాడైపోతాయి. ఇప్పుడు ఆహారాన్ని వేటాడలేదు అది. ఇది వరకు ఉన్నంత స్పీడ్గా వచ్చి చేపపిల్లని పట్టుకుని వెళ్ళలేదు, కోడి పిల్లని పట్టుకుని వెళ్ళలేదు. నిస్సారమైపోయి శత్రు చేతునికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు 2 దారులు ఉంటాయట పక్షిరాజుకి. ఒకటి, అలా క్షీణించి ఆహారాన్ని సంపాదించుకోలేక చనిపోవడం. కాదు, నేను ఏదైనా చేయాలి అనుకుంటే రెండో ఆప్షన్ ఏంటి అంటే 5 నెలల పాటు కఠోరమైన దీక్ష చేయాలట. అది 5 నెలల దీక్ష అనంతరం మరలా నూతన యవ్వనం దానికి వస్తుంది. అది ఎలాగూ అంటే, ఎప్పుడైతే దీని ముక్కు గోళ్ళు సహకరించట్లేదో వేటాడడానికి, వెంటనే నేనేం చేయాలి అని ఆలోచించిన వెంటనే నేను తిరిగి మరలా నా బలాన్ని తెచ్చుకోవాలని ఆలోచన వచ్చిందనుకోండి, ఆప్షన్ ఎంచుకుందనుకోండి, వెంటనే అది ఏం చేస్తుందంటే అన్నీ విడిచిపెట్టి ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోద్దట, ఎవ్వరికి శత్రువుకి కనిపించకుండా. ఎందుకంటే బలహీనమైన స్థితిలో శత్రువు ఏం చేస్తాడు? అటాక్ చేస్తే ఆటోమేటిక్గా దొరికిపోతాం, అంతే కదండి. యుద్ధం చేసి చేసి అలసిపోయిన వాడి చేతికి శత్రువు దొరికాడు అనుకోండి, ఏం చేస్తాడు? వీడే ఆ చేతిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, బలహీనంగా ఉంటాడు కాబట్టి. కాబట్టి ఇది ఏం చేస్తుందట, శత్రువుకి కనిపించకుండా ఇంకా ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి గూడు కట్టుకుంటుందట. ఆ గూటి దగ్గరికి వెళ్ళి అది ఏం చేస్తుందంటే దాని ముక్కుని, వింటున్నారు అందరూ, దాని ముక్కుని బండకేసి అటు ఇటు బాగా రుద్దేస్తుందట. అంటే ఆ ఉన్న కొద్దిపాటి ముక్కు కూడా ఊడిపోవాలి. బలహీనమైపోయింది కదా, ఆ ముక్కు ఊడిపోతేనే దానికి కొత్త ముక్కు వస్తుంది. అందుకే ఆ ఉన్న ముక్కు ఊడిపోవడం కోసం తనంతట తానే ఆ ముక్కును బండకేసి బాగా రుద్దుతుందంట. అప్పుడు రక్తం ప్రవాహంగా కారుద్దట దానికి ముక్కు నుండి. అయినా ఓర్చుకుని మొత్తం మీద ముక్కు మొత్తం ఊడిపోయే వరకు అలా రుద్దుతూనే కష్టపడుతుందట. తర్వాత కొద్ది రోజులకి మెల్లగా మరలా ముక్కు రావడం ప్రారంభమై మొదటిసారి ఎలాంటి ముక్కుందో అలాంటి ముక్కుని సంపాదించుకుంటుందట. మొదటిసారి ఉన్న ముక్కు పోయి రెండవసారి ముక్కు మరలా అలాంటి ముక్కు సంపాదించడానికి మధ్యలో ఒక 5 నెలల పాటు సరైన ఆహారం ఉండదు, వేటాడలేదు కదా, సరైన ఆహారం ఉండదు సరికదా. ఈ ముక్కుని రాళ్ళకేసి రుద్దటం వలన బాధ కదండి. ఒకవైపు రక్తం వచ్చేస్తుంది, దానిలో ఉన్న రక్తం పోతుంది, బలహీనమవుతుంది, ఆహారం ఉండదు. చాలా బలహీనంగా ఉన్నా సరే నాకు నూతనమైన ముక్కు వస్తుందని ఆనందంతో ఎదురు చూస్తూ ఈ బాధను మాత్రం అనుభవిస్తుందట. అది ముక్కు రాగానే వెంటనే తన ముక్కుతో తన గోళ్ళు పీకేసుకుంటుందట. నిద్రపోయే వాళ్ళందరూ చెప్పండి, తన ముక్కుతో ఏం చేస్తుంది? ఎందుకు వస్తుందని నిద్ర మీకు? ముక్కుని తనకై తాను బండకు రుద్ది ముక్కును ఊడగొట్టుకుని కొత్త ముక్కు తెచ్చుకుని వచ్చిన ముక్కుతో చేతి కాళ్ళ గోళ్ళు దాని గోళ్ళన్నీ పెరికి వేసుకుని దాని ముక్కుతో దాని గోళ్ళు పెరికేసుకుంటే రక్త ధారలైపోతాయట చేతులు వాటికి. అయినా భరిస్తుందట. దేనికోసం? నాకు మరలా కొత్త గోళ్ళు వస్తాయి.
ఇప్పుడు గోళ్ళు కూడా వచ్చాక ముక్కుతో గోళ్లతో కలిపి పాత రెక్కలన్నీ పీకేస్తుందట. మళ్ళీ కొత్త రెక్కలు వస్తాయి. ముక్కు, గోళ్ళు, రెక్కలు రావడానికి సుమారు 5 నెలలు పడుతుంది. 150 రోజులు పడుతుంది. ఈ 150 రోజులు కూడా సరైన ఆహారం లేకనే బాధపడుతూనే భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తూ కలలు కంటూ భరిస్తుందట. ఎంత చేస్తుందండి ఓ పక్షి, ఎంత చేస్తుంది. మరి మనకు పాఠం నేర్పుద్దా? అందుకే వ్రాయబడిన మాట, పక్షిరాజు యవ్వనము వలె. ఇంక దేన్ని ఎందుకు పోల్చలేదు? దేనికి లేదా ఛాన్స్? దేనికి ఆ ఛాన్స్ లేదు. మరి ఈ యవ్వనాన్ని గురించి ఏమి నేర్పిస్తుంది మనకి పాఠం? ముగించుకుందాం, టైం అయిపోతుంది. యవ్వనాన్ని గురించి ఏమి నేర్పిస్తుందో తెలుసా? నువ్వు రక్షించబడడానికి, నువ్వు రక్షించబడాలి అంటే ఒక ఆ రక్షణలోనికి నువ్వు వచ్చేటప్పటికి ఒక 25, 20, 30 సంవత్సరాల వయసు నీకు వచ్చేస్తుందిగా. వస్తుందా రాదా? చిన్నప్పుడు ఎంత చెప్పినా వినం. తీరా విని తెలుసుకోవాలనుకునేటప్పటికి సమయం సగం పైన అయిపోతుంది. అప్పటికి మనలో శక్తి అంతా మంచి ఎవరిలో ఉంటే వింటావా? అప్పుడేం కావాలి? డాన్సులు కావాలి, మ్యూజిక్లు కావాలి. ఎందుకంటే ఉత్సాహంగా ఉంటుంది, శరీరం ఉరకలేస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడ చిన్న సౌండ్ పెట్టినా ఇంట్లో ఉండి కూడా డాన్సులు వేస్తూ ఉంటారు వీళ్ళు. ఊపు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ వయసు అలాగే ఉంటుంది. ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఇప్పుడు నేను దేవుని నమ్ముకుంటే బ్రతకలేనేమో, రక్షణ పొందాను అనుకో, నీతిగా బ్రతకకపోతే సమాజం అంతా నన్ను హేళన చేస్తుందేమో. వద్దు బాబు వద్దు, నాకు ఇప్పుడు బాప్తీసం వద్దు, దేవుడు వద్దు, ఏమీ వద్దు. మరి ఈ వయసు దాటిపోయి పరిస్థితి అన్నీ మారి నీకు వాక్యం తెలిసేటప్పటికి నీకు 50 వస్తాయి. అప్పటికి నువ్వేమీ చేయలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటావు. కానీ నిజంగా నీవు రక్షణలోనికి వచ్చి నీకు రక్షణ కావాలి అంటే ఇప్పుడు నువ్వు 50 వచ్చినా 70 వచ్చినా నువ్వు ఆలోచించవలసిన ఆలోచన ఏంటో తెలుసా? ఓకే, నాకు 50 వచ్చినా 60 వచ్చినా 40 వచ్చినా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. అయిపోయిందండి, 50 ఏళ్ళు అయిపోయింది, ఇంకేముందిలే, రేపో మాపో పోతే పోతానుగా నేను అని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, లేక నిరుత్సాహంగా ఉంటే నీతో మాట్లాడలేదు పక్షిరాజు ఈ పూట. ఎవరితో మాట్లాడుతున్నాడు పక్షిరాజు అంటే, 50 అయినా పర్వాలేదు నాయన, నా పోయిన దాన్ని నేను తిరిగి తెచ్చుకోవాలంటే నేను ఏం చెయ్యాలని అడిగేవారికి పాఠం చెప్తున్నాడు. ఒక పని చెయ్యి, 50కి వచ్చావా కూర్చో, నువ్వు చదవలేకపోతే నీ పిల్లలకు కూర్చోబెట్టి చదివించుకో, వాక్యాన్ని నేర్చుకో. అప్పుడు వాక్యం నీకేం తెలుపుతుందో తెలుసా? ఇక్కడ కాలమే 70, తర్వాత కాలం, మరణించిన తర్వాత కాలం కోట్ల సంవత్సరాలు కదండి, యుగయుగాలు కదా. ఆ యుగయుగాలు ఆ లోకంలో నువ్వు సంతోషించాలంటే ఒక పని చెయ్యి, నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పేసుకొని విడిచిపెట్టేసాయి. శరీరం బలహీనంగా ఉన్నా చెయ్యాలి అనే దృఢ సంకల్పాన్ని నీ మనసులోకి తెచ్చుకో. చేయగలను నేను, ఎందుకు చేయలేను? అదే మరోలు అనుకోదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి, రిటైర్మెంట్ అయ్యేలోపు మధ్యలో మీరు తీసుకోండి సెలవు సార్ అంటే ఒప్పుకుంటారా? నాకు ఇంకా 5 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళు ఉంది, నాకు ఇంకా సర్వీస్ ఉంది, ఏదో రకంగా వచ్చి చేస్తానంటాం మనం కాదా? కాబట్టి లోక సంబంధంగా కూడా నేను చెయ్యలేను అనుకునే వారు చేయాల్సిన మాట ఏంటంటే, నేను చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ కాదు, అక్కడ నాకు శాశ్వతమైన లోకం ఉంది, అది నేను సాధించాలంటే. ఓకే, ఓపిక లేదా? ఓపిక లేకపోతే ఏది మానేస్తున్నావు? నీరసంగా ఉందని ఏది మానేస్తున్నావండి? ఒకవేళ ఆ రోజు మానేస్తావేమో, 2వ రోజు చేయవా, 3వ రోజు చేయవా, మరి 10 రోజుల తర్వాత చేయవా? తప్పదుగా. ఎక్కడికి వెళ్ళినా ఎవరి పనులు వాళ్ళకి తప్పవుగా. అంటే ఇక్కడ కూడా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుని పని దగ్గర మనం అశ్రద్ధ చేయకుండా, వయసు రీత్యా శరీరం సహకరించకపోయినా, దేవా నాకు శక్తినివ్వు దయచేసి, సంసోను గారు అడిగారు కదా, అడిగారా? దయచేసి ఈ ఒక్కసారికి నాకు శక్తినివ్వు, ఎంతో కొంత నీ కొరకు పనిచేస్తాను అని కనుక మీరు అడిగితే, ఆ వయసులో కూడా దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తారు. ఇక ఇచ్చిన ఆ కొంచెం తరుణంలోనే సువార్తను ప్రకటించడానికి ఎంత దూరమైన, ఎంత భారమైన అవకాశాలు వెతుక్కొని హాయిగా సువార్తను ప్రకటించే పని కాదు మనం ఎంచుకోవాల్సింది. మనం ఎంచుకోవాల్సింది ఏంటి అంటే, అవకాశం ఉన్నంత వరకు కష్టపడి పనిచేసే పరిస్థితులను ఎంచుకోవాలి. ఎందుకు అంటే, నాకు శాశ్వతమైన లోకం ఉంది, అక్కడ నేను ఆనందించాలి, భవిష్యత్తు నాది బాగుండాలి. పక్షిరాజు ఎందుకు అంత కష్టాన్ని అనుభవించింది?
ఎందుకంత రక్తాన్ని చిందించింది? ఎందుకు క్రొత్త అవయవాలు సంపాదించుకుంది? మరలా క్రొత్త యవ్వనాన్ని తెచ్చుకొని చక్కగా మరలా వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవాలని కదా. మరి నువ్వు దేవునిలోనికి వచ్చి నూతన బలాన్ని పొందుకు. నిజంగా మీరు ఆలోచించండి, దేవునిలో యథార్థమైన విషయాలలో మీరు రక్షించబడితే, సత్య సంబంధమైన బాప్తిస్మం మీరు తీసుకొని బ్రతకాలనుకుంటే తప్పకుండా దేవుడు మీకు వరముగా పరిశుద్ధాత్మనిస్తారు. పరిశుద్ధాత్మ ఉన్నవారు నూతన బలాన్ని పొందుకుంటారు. నూతన బలం ఉన్నవాడు బద్దకించడు. ఈ వారం కాదండి వచ్చే వారం చూద్దాం, ఈ నెల కాదండి వచ్చే నెల చూద్దాంలేండి వీలుంటే అని సాకులు నూతన బలం పొందిన వారిలో ఉండవు. నూతన బలం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎక్కడెక్కడికి వెళ్దాం. సహజం కదండి. కొత్తగా కాలేజీకి వెళ్ళేటప్పుడు భయం. కాలేజీలో అందరూ బాగున్నారు, మనకు బాగున్నారు, అందరూ మన వైపు ఉన్నారంటే ఏం చేస్తారు? కాలేజీ మానాలంటే అప్పుడు భయం. వద్దమ్మా ఇవాళ వద్దులేమ్మా, రేపు ఆగితే సెలవేగమ్మా, ఇవాళ వెళ్ళిపోతానమ్మా అని పరుగులు తీస్తారు. కారణం చెయ్యాలన్న కొత్త ఉత్సాహం కదా. వాక్యంలో కూడా రక్షించబడిన వ్యక్తి నిజాయితీగా నిజంగా బ్రతకాలనుకుంటే ఆ శక్తిని, ఆ పరిస్థితిని ఎవరు కల్పిస్తారు? దేవుడే. మరి దేవుడు నీకు కల్పించట్లేదంటే అర్థం ఏంటి? కల్పించినా నువ్వు వాడుకోలేకపోతున్నావంటే అర్థం ఏంటి? ఎక్కడో ఖచ్చితంగా పక్షిరాజు ఎంచుకున్న మార్గం కాకుండా రెండో మార్గాన్ని ఎంచుకుంటున్నాం అనమాట మనం. అందులో కూడా రెండో రకం ఉన్నారు. నేను ఇంకేం చేయలేనులే, ఆ బాధ నేను భరించలేను, ఆ ముక్కు నేను తీసుకోలేను, ఆ గోಳು నేను తెచ్చుకోలేను, దానికంటే తినగలిగితే తింటాను, శత్రువేదన వచ్చి చేస్తే పోతాను, అంతేగాని నేను ఆ బాధ భరించలేను అనుకుని చనిపోయే పక్షిరాజులు కూడా ఉంటాయట. అలా మారిపోతున్నాం మనం. నేను వెళ్ళలేనులే, వాళ్ళే చేస్తారులే, ఎవరొకరు చేస్తారులే, ఎవరొకరు మనలో ఎవరు క్లాస్ వేసిన మొట్టమొదటి మాట చెప్పాలని మనసులో ఉన్న బయటకు వచ్చే డైలాగ్ మాత్రం నేనా, ఎవరికైనా వేయకూడదు, ఎవరో లేకపోతే లేను. అమ్మో నాకు అప్పుడే వేసేసారా, నేనేం మాట్లాడగలను, ఈ డైలాగులే ఎవరి నోట విన్నా. కాదు, నాకు వేసారండి, లేకపోతే నాకు ఎప్పుడు వేస్తారండి, ఎవరైనా మానిస్తే నాకు వేయండి, ఎంత దూరం అండి, పర్వాలేదండి, మేము రాగలిగిన ప్లేసేనా, మేము వస్తే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదుగా, మాకేం అక్కర్లేదండి, మేము వింటామండి, వాక్యాన్ని లేక చెప్తామండి అని పరిగెత్తగలిగే వాళ్ళే దేవుని దృష్టిలో యవ్వన బలాన్ని పొందుకున్న వాళ్ళు. ఒక మాట చెప్తా, మీ వయసు 50-60 వచ్చినా నూతన బలాన్ని పొందుకున్న వారు యవనస్తుల్లో ఉంటారు. మీ వయసు 20-25 అయినా ఇంకా నూతన బలం రాకపోతే మీరు వృద్ధుల్లానే ఉంటారు. అందుకే వాక్యం సెలవిచ్చిన ఒక్క మాట చూసి ముగించుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఇక్కడ నుండి చూద్దాం. యవ్వనస్తులారా, మీరెవరు? యవ్వనస్తులు అంటే ఎవరు? ఇప్పుడు ఎవరు బలంగా ఉంటే వాళ్ళు యవ్వనస్తులే. ఆ వయసుతో సంబంధం లేదు ఇక్కడ. ఎవరు నూతన బలమును పొందుకుంటారో, నూతన బలం పొందుకున్న వారు ఎలా ఉంటారు? ఉత్సాహంగా ఉంటారండి కదా. బాల్యం దాటి యవ్వనంలోకి వెళ్ళిన వారు ఎలా ఉంటారండి? మనోళ్ళు అంటారు కదా, పచ్చి పేడకడ దొక్కితే 16 చెక్కలు అవ్వాలట యవ్వనస్తులు. అంటే అంత బలంగా ఉంటారు, చురుకుగా ఉంటారని చెప్పడానికి చెప్పిన మాట పెద్దలు. ఇక్కడ వ్రాస్తున్నాడు, యవ్వనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు తెలుసా? దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆ వచ్చిన ప్రకారం ఎవరెవనస్తులు? దుష్టుని జయించిన వారు, వాక్యము హృదయంలో ఉంచుకున్నవారు. అదేనా రాయబడిన మాట? యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు? మీరు దుష్టుని, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉంది. అంటే వాక్యం ఎవరిలో నిలిచి ఉంటుందో వాళ్ళు శరీరంగా 60, 70, 80 సంవత్సరాలు అయినా వాళ్ళు బలవంతులే, యవనస్తులే. మన యవ్వనులు ఎప్పుడూ లేటే. కానీ వాక్యం చెప్తున్న విషయం ఏంటి తెలుసా? ఎవరు యవ్వనులు అంటే దేవుని వాక్యమును హృదయంలో ఉంచుకుని దుష్టుని జయించిన వారే యవ్వనస్తులు. అలాంటి వారి గురించే అక్కడ వ్రాయబడిన మాట. నీ యవ్వనం పక్షిరాజు యవ్వనము వలె క్రొత్తదవ్వాలి. అంటే 60లో 70లో 80లో కూడా వాక్యం కొరకు పరిగెత్తే వాళ్ళ యవ్వనులు. వాళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు పక్షిరాజు యవ్వనము లాంటి యవ్వనం వచ్చింది. మరి అది మీకు కావాలా?
కావాలంటే మీరు ముందు కష్టపడాలి. ఎంత కష్టపడాలి? మరణమగునంత. అదేనా? అది చేసింది ఏంటి? పక్షిరాజు చేసిన పని ఏంటండి? తన ముక్కుని చేసినప్పుడు నిజంగా ఆ బాధ భరించలేక బై మిస్టేక్ ఏదైనా జరిగి చనిపోతే చనిపోవచ్చు. అయినా ఏం చేస్తుంది? అది చనిపోతానేమో అని భయపడి ఆగిపోవడం లేదు, కానీ నాకు మరో జీవితం ఉంది, అప్పుడు నేను హాయిగా ఉండాలి, అప్పుడు కొత్తగా వచ్చిన కుర్ర పక్షులతో పాటు పోటీగా నేను ఆహారాన్ని సంపాదించాలని ఉరకలు వేస్తుంది. కానీ ఆ మరలా నూతన యవ్వనం, రెండవసారి యవ్వనాన్ని తెచ్చుకోవడానికి ముందు చాలా కష్టపడుతుంది. మొదటిసారి యవ్వనం వచ్చిన పక్షులకి బాధ లేదు, రెండవసారి యవ్వనం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న పక్షికి బాధ. తద్వారా మనకు నేర్పుతున్న పాఠం ఏంటి తెలుసా? నీకు పరలోకం కావాలంటే ఇక్కడ సుఖపడాలని కోరుకోబాకు. ఇక్కడ సుఖపడాలనుకుంటున్నావంటే పరలోకం నీకు లేదని రాసేసుకో. ఎక్కడ రాసుకోవాలని కూడా అక్కడ రాసేసుకో, నీకు గుర్తుండే చోట. నువ్వు ఇక్కడ సుఖపడుతున్నావు, వాక్యం చదవట్లేదు, వాక్యాన్ని ప్రకటించడం లేదు, ఏవేవో కారణాలు చూపిస్తూ నీ జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నావంటే పెద్ద అక్షరాలతో నీకు గుర్తుండేలా కనిపించేలా రాసుకో, పరలోకం నీకు లేదు. లేదు నీకు అది కావాలంటావా? కష్టపడాలనే సంగతి గుర్తుపెట్టుకో. ఎంత దూరమైన పరిగెత్తు, ఒకరు ఆసరా తీసుకో. నీకు జ్వరం వస్తే ఎవరొకరు సహాయం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళవా? ఎక్కడొక చోట అప్పు చేసి నువ్వు ఖర్చు పెట్టవా? మరి సువార్త పని కొరకు ఎందుకు ఆలోచిస్తున్నావు? దేవుని పని కొరకు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నావు? నీ బలాన్ని కానీ, నీ ధనాన్ని కానీ, నీ ఆరోగ్యాన్ని కానీ. అలాంటి వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు పక్షిరాజు ద్వారా. ఈరోజు పక్షిరాజు యవ్వనము వల్లే మన యవ్వనం ఎలా అవ్వాలి? క్రొత్త సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకుందామా? ఇప్పటి వరకు నా జీవితంలో వృధా అయిపోయిన దినాలు క్షమించు నాయన. ఇంకా నాకెంత మిగిలిందో తెలుసా? మీకు ఎవరికైనా మీకు ఎంత ఉందో తెలియదు దేవా. నాకెంతున్నా నా వయసు సంవత్సరం గడుస్తున్న కొలది నేను మరణానికి చేరువవుతున్నా సరే నీ పనిలో మాత్రం నూతన బలాన్ని నాకు ఇచ్చి నూతనంగా నన్ను వాడుకో అని అడగగలవా? నువ్వు అడగగలిగితే నువ్వెప్పుడు అడుగుతావని చూస్తున్నాడు ఆయన నీకు చేయడం కోసం. తనని అడిగేవారికి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తారు. ఎందుకు పొందలేకపోతున్నాం మరి మనం? అలా నిర్ణయం తీసుకోలేక, అలా తీర్మానం చేసుకోలేకనే. కానీ దేవుడు ఈ సమయంలో దేవుడు మనకు తెలుపుతున్న విషయం ఏంటి తెలుసా? మీరు నూతన బలవంతులు కావాలి, నూతన యవ్వనం మీకు రావాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, ఒక నిర్ణయం తీసుకునే స్థితికి మనం రాకపోవడం వల్లనే దేవుని నుండి ఏ సహాయాన్ని మనం పొందలేకపోతున్నాం. కానీ నూతన సంవత్సరంలో దయచేసి ప్లీజ్ ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్క నిర్ణయం తీసుకోండి. ప్రతి దినము 3 గంటలు ఖచ్చితంగా నేను దేవునికి ఇవ్వాలి. వీలున్నంత వరకు సువార్తకు సంబంధించిన మాట నా చెవిని పడితే ఒక్కటి కూడా ఆబ్సెంట్ అవ్వకుండా నేను అటెండెన్స్ వేయించుకోవాలి నా వంతుగా. దేవా నాకు అలా అవకాశం ఇవ్వు. ఆయుష్ ఇచ్చారు అనుకుంటున్నారుగా, ఈ రోజుకి ఇచ్చారులేండి, మరి ముందుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం చూసే అవకాశం ఇచ్చారుగా. ఒకవేళ ఉంటే నీ పనిలో నేను ఇలా వాడబడడానికి నాకు అవకాశం ఇవ్వదా దేవా అని ఈ టైంలో ఈ ప్రసంగం విన్న మీరు నిర్ణయం తీసుకునే బయటికి వెళ్ళండి. అప్పుడే మీకు ఈ నూతన సంవత్సరం నూతన ఆనందాన్ని ఇవ్వగలదు. ఏ నిర్ణయాలు లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా రొటీన్గా వచ్చారు వెళ్ళిపోతే ఎందుకండి మన జీవితంలో 23 ప్రవేశించే లాభం ఏంటి? మనం నువ్వేదో చేస్తావనే ఆశపడి నిన్ను ఉంచాడు నిన్నటి నుంచి ఈ రోజు వరకు. చూసేలా చేశాడు ఆయన నిన్ను, కాదా? నిన్నే పోయుంటే పోకూడదని ఏం లేదుగా. లెక్కలు కట్టారు ఈ మధ్యకాలంలో, సెకండ్కి 2 చొప్పున చనిపోతున్నారంట ప్రపంచ జనాభా. మరి ఆ 2లో సెకండ్కి నువ్వు లేవు నేనున్నాను అంటే ఇక్కడ కూర్చొని గంట అయింది మనం 60 నిమిషాలు. ఈ 60 నిమిషాలలో ఎన్ని వందల మంది చనిపోయారు ప్రపంచంలో, అందులో నువ్వు నేను లేను అంటే ఏదో నీ మీద ఆశ ప్రణాళిక పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు కదా ఆయన, కాదా? తిరిగి వస్తావని, నిర్ణయం తీసుకుంటావని, తన కొరకు బ్రతుకుతావని ఎదురు చూస్తున్నాడు. మరి ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తారో నిలబెట్టి ఆయన ఇచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారో మీ ఇష్టం. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నూతన యవ్వనాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా నేను నీకు సహాయం చేస్తా. ఎందుకయ్యా మాకు నూతన యవ్వనం అంటే, మరలా నూతనంగా నువ్వు దేవుని పనిలో సాగాలి. దేవుడిచ్చిన నీకు మిగిల్చిన ఆయుష్ కాలంలో
అలా జరగాలంటే ఇక్కడ నువ్వు కష్టపడాలి. ముందు ఒక నిర్ణయం తీసుకో, ఈ లోకంలో కష్టపడు, ఆ తర్వాత ఆ లోకంలో హాయిగా ఆనందించవచ్చు. మీ ఇష్టం, నేను ఒకటే చెప్తాను, మీ ఇష్టం. ఇక్కడ ఆనందపడాలనుకొని అక్కడ కష్టపడి బాధలు పడి నరకంలో ఉంటారో, ఇక్కడ కష్టపడి ఆ లోకంలో సంతోషిస్తారో, ఇక్కడ బాధపడి అక్కడ ఇక్కడ బాధపడి అక్కడ సంతోషిస్తారు, ఇక్కడ సంతోషించి అక్కడ బాధపడతారో మీ ఇష్టం. ఇది చెయ్యండి అని నేను చెప్పను, అది మీ ఇష్టం. ఎందుకంటే ఇది ఎవరికి వారికి అర్థం కావలసిన విషయం. చాలామందికి అర్థం కావు ఈ విషయాలు. రోజు సువార్త చెప్పాలా, రోజు వాక్యం ప్రకటించాలా, రోజు బైబిల్ చదవాలా, రోజు గుడికి వెళ్ళాలా అనిపిస్తుంది. ఎందుకంటే వాక్యం అర్థం కాని వారికి. కానీ అర్థమైన వారికి ఒక్కరోజు మారడం కూడా చాలా కష్టం. వాక్యం లేకుండా బ్రతుకు సాగడం చాలా కష్టం అనిపిస్తుందండి. ఊపిరి పీలుస్తున్నాము, నువ్వు వాక్యం లేకుండా అంటే ఎక్కడో ధైర్యాన్ని వహిస్తున్నావని. అలా వద్దు, జీవితాన్ని దేవునికి అర్పిద్దాం. ఆయన ఇచ్చే నూతన బలాన్ని పొందుకొని మిగిలిన జీవితమైన దేవుని కొరకు బ్రతికి ఎంత కష్టమైనా ఇక్కడ అనుభవించి ఆ లోకంలో సంతోషాన్ని పొందుదాం. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్.